నెమ్మదిగా చంపడమే కదా. ఇంతసేపు నా గురించే మాట్లాడుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఇదేనారా పెళ్ళయ్యాక వచ్చిన మార్పు? తల్లి ముందు కనీసం సమాధానం కూడా ఇవ్వకపోవడం. అమ్మా, మాట్లాడలేక కాదు, నేను ఏ మాట మాట్లాడినా ఎవరో ఒకరు బాధపడతారు. బాధపడతామా? బాధపడడానికేనారా నిన్ను అన్నది? నీకోసం ఎంత త్యాగం చేసామో తెలుసా? అందుకే అమ్మా, నేను బాధ పెట్టలేక రోజు నన్ను నేనే చంపుకుంటున్నా. అసలు ఏం కావాలి నీకు? ఈ ఇంటి పెత్తనం కావాలా? అత్తయ్య, నాకు పెత్తనం కాదు, గౌరవం కావాలి. గౌరవమా? అదే మన నీ పెళ్లి పత్రికలో రాసిచ్చారా? లేదత్తయ్య, అది మన ప్రవర్తనలో కనిపించాలి. అత్తయ్య, నేను మీ కొడుకునేం దూరం చేయట్లేదు, అతనే మన ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. అంటే నా వల్లనే నలిగిపోతున్నాడా వాడు? అవును అత్తయ్య, మీరు అరిస్తే ఆయన భయపడతారు, నేను ఏడిస్తే బాధపడతారు. మన వల్లే ఆయన నలిగిపోతున్నారు అత్తయ్య. వదిన, అన్న తప్పు చేసినట్టు లేడు. ఇంట్లో అన్న మాట ఎవరు వినట్లేదు, అంతే. నువ్వు గెలవాలనుకున్నా ఈ ఇల్లు నీకు దక్కదు లక్ష్మి. ఈ ఇల్లు నా చేతిలోనే ఉండాలి. అయితే ఇక నుంచి ఇంట్లో నేను ఉండను అత్తయ్య.